హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి స్టేట్ వైడ్ మెగా గ్రాండ్ టెస్ట్ అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. గ్రూప్ 1 అభ్యర్థులందరూ కూడా ఎగ్జామ్కి వెళ్ళే ముందు తప్పనిసరిగా టెస్ట్ అయితే రాయాలండి. ఎందుకంటే ఈ టెస్ట్లో వచ్చిన ప్రశ్నలు లేటెస్ట్ సిలబస్ ఆధారంగా ఎగ్జామ్లో ఏ విధంగా అడగవచ్చు అన్ని విధాలుగా అనలైజ్ చేసుకుని ప్రశ్నలు అయితే తయారు చేయడం జరిగింది. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. కాబట్టి అభ్యర్థులందరూ కూడా గమనించి టెస్ట్ అయితే ఒక్కసారి రాసి ఎగ్జామ్ అయితే రాయండి. రైట్, ఇంకా క్వశ్చన్స్ అయితే చూద్దాం. 2024 ఆస్కార్లో ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకున్న చిత్రం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఓపెన్ హైమర్. నెక్స్ట్ క్వశ్చన్, కుల్మిత్ బావా తర్వాత ఎస్ఏపి భారత ఉపఖండానికి కొత్త అధ్యక్షుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? మీకు ఆన్సర్ తెలిసినట్లయితే తప్పనిసరిగా కామెంట్ చేయొచ్చు రైట్ ఆన్సర్ని. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మనీష్ ప్రసాద్. నెక్స్ట్ క్వశ్చన్, లండన్లో వార్షిక భారతదేశం యూకే సాధకులు అవార్డులలో ఎవరు సత్కరించబడ్డారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జోయా అఖ్తర్ మరియు ఆస్మా ఖాన్. అభ్యర్థులందరికీ కూడా ముఖ్య గమనిక ఏంటంటే ఈ 3 రోజుల పాటు ఎక్కువగా రివిజన్తో పాటు మీరు మాక్ టెస్ట్లు అయితే రాస్తూ ఉండాలి. ఈ గ్రూప్ 1కి సంబంధించి మీకు ఈ మాక్ టెస్ట్లు అనేవి ఫ్రీగా ఎక్కడ దొరుకుతాయో మీకు చెప్తాను, వినండి. ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా ఫ్రీగా దొరుకుతాయి. ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి, మీకు రివిజన్లా కూడా ఉంటుంది. ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే తప్పనిసరిగా మీ యొక్క మొబైల్లో ఉండేటువంటి గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేశాక కాంపిటేటివ్ సపోర్ట్ అనేసి టైప్ చేయండి. ఈ విధంగా కాంపిటేటివ్ సపోర్ట్ అనేసి టైప్ చేయాలి. టైప్ చేశాక సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు లోడ్ కావడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా అయితే వస్తుందండి. ఈ విధంగా వస్తుంది. మీరు ఇక్కడ క్రిందకి స్క్రోల్ చేస్తే చూసారా, కాంపిటేటివ్ సపోర్ట్ అనేసి ఈ విధంగా లోగో కనబడుతుంది. ఈ విధంగా లోగో కనబడుతుంది అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే గ్రూప్ 1 గ్రాండ్ టెస్ట్లో తెలుగు మీడియం ఇలా కనిపిస్తుంది. మీరు ఇక్కడ కాంపిటేటివ్ సపోర్ట్ అనేసి ఉంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం టెస్ట్లు అయితే ఉంటాయండి. ఫ్రీ మాక్ టెస్ట్లు మీరు ఏ మీడియంలో అయితే రాసుకుంటారో ఆ మీడియంలో అయితే రాసుకోవచ్చు. అంతా కూడా ఫ్రీగానే, ఓకేనా. అలాగే ఎవరైతే అభ్యర్థులు గ్రూప్ 2కి అలాగే గ్రూప్ 3కి రాబోయేటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఇక్కడ ఫ్రీ టెస్ట్లు అయితే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఎవరైనా అభ్యర్థులు రాసుకోవాలనుకుంటే ఇక్కడ కూడా రాసుకోవచ్చు. రైట్, మీకు ఈ విధంగా సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి, ఓకేనా. మీరు ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసారా, టీఎస్పీఎస్సీకి సంబంధించిన సెక్షన్లో చూసారా, ఈ బాక్స్లో గ్రూప్ 1 ఇంగ్లీష్ మీడియం, గ్రూప్ 1 తెలుగు మీడియం 2 రకాల మీడియం సంబంధించి టెస్ట్లు అయితే ఉంటాయండి. అలాగే మనకి గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా ఉంటాయి. అవి కూడా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అయితే ఉంటాయి. మీరు నచ్చితే రాసుకోవచ్చు. మనకి ఇప్పుడు కావాల్సింది గ్రూప్ 1 కాబట్టి గ్రూప్ 1 గ్రాండ్ టెస్ట్ల మీద తెలుగు మీడియం అయితే క్లిక్ చేశాను. మీకు చూస్తుంటే చాలా టెస్ట్లు అయితే ఉంటాయన్నమాట. ఈ టెస్ట్లు అన్నీ కూడా మీకు ఫ్రీగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ మీద అయితే క్లిక్ చేశాను. ఈ 3 రోజుల పాటు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మనకి ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఫైనల్లో ఎక్కువ మార్క్స్ అయితే వస్తాయండి, ఓకేనా. రివిజన్ చేయాలి. ఈ టైంలో చదవకూడదు, రివిజన్ చేయాలి. మీరు ఇప్పటివరకు ఏం చదివారు అనేది రివిజన్ చేసుకుంటూ పోవాలి ముందుకి. రైట్, క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు వస్తుందన్నమాట. మీరు క్రిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మీకు స్టార్ట్ బటన్ అయితే కనిపిస్తుందండి. ఈ విధంగా స్టార్ట్ బటన్ అయితే కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసేయండి. చేస్తే మీకు క్వశ్చన్స్ అయితే వచ్చేస్తే ఆన్సర్ అయితే చేసేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే అలా నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి ఫినిష్ బటన్ మీద క్లిక్ చేస్తే రిజల్ట్ మీ యొక్క స్కోర్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. రైట్, ఆల్రెడీ చాలామంది రాసేసారు. చాలా గుడ్ స్కోర్ అయితే సాధించారండి. చాలా మంచి స్కోర్ అయితే సాధించారు. మీరే చూడొచ్చు, ఇంకో చాలామంది రాశారు. ఇంకా ఎవరైనా అభ్యర్థులు ఉంటే వెళ్ళి రాసేయండి. మనకి ఈ 3 రోజులే టైం లేదు కాబట్టి ఈ 3 రోజులైనా ఎక్కువగా హార్డ్ వర్క్ అయితే చేయాలి. రైట్, నెక్స్ట్ గ్రూప్ 1 ఎగ్జామ్కి
ఏవేవి తీసుకెళ్ళాలి అంటే ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, అదేవిధంగా ఏవేవి చేయకూడదు, ఏ తప్పులు చేయకూడదు, ఏం చేయాలి అనేది ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ ఆ వీడియో కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియో అయితే మీకు వస్తుందండి. రైట్, అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా చాలామంది చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు. ప్లీజ్ మీ వంతు సాయంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకేనా, ఆ వీడియో అయితే త్వరలో రాబోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పనామా అధికారికంగా అంతర్జాతీయ సౌర కూటమి ISA యొక్క డాష్ సభ్యునిగా మారింది. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 97th. నెక్స్ట్, జైసల్మేర్లోని ఆసియాలోనే అతిపెద్ద ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో భారత్ శక్తి విన్యాసాలను ఏ భారత సాయుధ దళం నిర్వహిస్తుంది? అంతా కూడా న్యూ సిలబస్ ప్రకారం క్వశ్చన్స్ అయితే తయారు చేసాం. ఇవన్నీ కూడా లేటెస్ట్ సిలబస్ ఆధారంగా అయితే తయారు చేసామండి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా అంటే ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతాడు అలా ఆలోచించి అయితే క్వశ్చన్స్ అయితే తయారు చేయడం జరిగిందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. క్వశ్చన్స్ అయితే చాలా ఇంపార్టెంట్, ఆన్సర్లు అయితే చేయాలి. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి. త్రివిధ దళాలు: సైన్యం, నావిక దళం మరియు వైమానిక దళం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వ్యవసాయం సమీకృత ఆదేశ మరియు నియంత్రణ కేంద్రంను ఎవరు ప్రారంభించారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, శ్రీ అర్జున్ ముండా. నెక్స్ట్, ఇటీవల ఖేలో ఇండియా పెరుగుతున్న ప్రతిభ గుర్తింపు KIRTI కార్యక్రమం ఎక్కడ ప్రారంభించబడింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, చండీగఢ్లో మనకి ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్ని కూడా మనకి మన టెలిగ్రామ్ గ్రూప్లో అదేవిధంగా వాట్సాప్ ఛానల్ అయితే షేర్ చేసేస్తాను. మీకు ఈ లింక్స్ అయితే మీకు ఛానల్ యొక్క బయోలో ఉంటాయి. ఓకేనా, ఛానల్ బయోలో ఉంటాయి. అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఈ గ్రూప్స్ లింక్స్ అయితే ఇచ్చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. మనకి నెక్స్ట్ గ్రూప్ టూ మాక్ టెస్ట్లు కూడా స్టార్ట్ చేస్తాను. అదేవిధంగా గ్రూప్ 3 మనకి నెక్స్ట్ ఆ ఎగ్జామ్స్కి అయితే బాగా ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ఫ్రీగా తీసుకురావడం జరుగుతుంది. ఎవరైతే అభ్యర్థులు వాటికి ప్రిపేర్ అవుతున్నారో దానికోసం మన గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. మీకు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్తో పాటు చాలా మాక్ టెస్ట్లు అయితే మీకు ఫ్రీగా అందించడం జరుగుతుంది. పీడిఎఫ్లు అయితే అందిస్తున్నాం. అదేవిధంగా మీకు అంతా కూడా ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. మీకు ఎగ్జామ్ సంబంధించి అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. రైట్, నెక్స్ట్, పోర్ట్ బ్లెయిర్లో జరిగిన US మరియు భారతదేశం మధ్య ఉమ్మడి వ్యాయామం పేరు ఏమిటి? మీకు 2 ఎగ్జామ్ సంబంధించి అంతా కూడా మీకు అన్ని సోర్సెస్ కూడా ఫ్రీగా అవైలబుల్గా అందిస్తాను. కాబట్టి గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఇస్తాను. అదేవిధంగా ఎవరికైతే డిస్క్రిప్షన్ తెలియదో వాళ్ళు లింక్ పెట్టండి మెసేజ్ పెడితే అంటే కామెంట్ చేస్తే మీకు వెంటనే లింక్ అయితే పంపించేస్తాను. ఎవరైతే గ్రూప్ 2కి గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతానే మాత్రమే. ఓకేనా, ఈ గ్రూప్ 1 అయితే మనకి టైం లేదు కాబట్టి ఇంతటితోనైతే వదిలేద్దాం. ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే చేశాను ఈ గ్రూప్ 1కి సంబంధించి. ఎవరైతే అభ్యర్థులు చూడలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా చూసేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి డిఫెండర్ 2024. నెక్స్ట్ క్వశ్చన్, NHPC చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు అని అడిగాడు. ఎస్, రాజేంద్ర ప్రసాద్ గోయల్ నియమితులయ్యారు. నెక్స్ట్, 2024 మనకి ఈ క్వశ్చన్ అయితే అయిపోయింది కదా. నెక్స్ట్, BWF ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి. నెక్స్ట్, హైదరాబాద్లో ప్రతిపాదిత రాత్రి మరియు వ్యవస్థపై క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఫస్ట్ వన్ చూడండి, ఐటీ కారిడార్ టూరిస్ట్ స్పాట్లో దీన్ని ప్రోత్సహిస్తామన్నారు. నెక్స్ట్, బార్లు మరియు పబ్బులు కూడా
24 గంటలు అనుమతించబడతాయి. నెక్స్ట్ 10,000 రూపాయలు వార్షిక రుసుము యజమానులు చెల్లించాలి. అయితే వీటిలో ఏవి సరైనవి అడుగుతున్నమాట. గుర్తుంచుకోండి అభ్యర్థులారా, మీరు ఏమిటంటే ఎక్కువగా స్టేట్మెంట్ క్వశ్చన్స్ అయితే ఫోకస్ చేయండి. ఓకేనా, స్టేట్మెంట్ క్వశ్చన్స్ నా నుండి సజెషన్ అయితే అదే, ఎక్కువగా స్టేట్మెంట్ క్వశ్చన్స్ అయితే అడుగుతాడు అన్నమాట. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఏ మరియు సి రెండు సరైనవండి. ఏ మరియు సి రెండు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ వేలం ద్వారా 3,000 కోట్ల మార్కెట్ రుణాలు సేకరించాలని నిర్ణయించింది. ఎస్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ ట్రావెల్ అగ్రిగేటర్ తెలంగాణలో లోక్సభ ఎన్నికలపై పోలింగ్ స్టేషన్లకు ఉచిత రైడ్లను ప్రకటించింది? ఇది లేటెస్ట్ క్వశ్చన్ అండి. చెప్పాను కదా, లేటెస్ట్ సిలబస్ ఆధారంగా అయితే మనకి క్వశ్చన్స్ అయితే సేకరించాం. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, ర్యాపిడో. ర్యాపిడో వాళ్ళు మనకి లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా స్టేషన్లకు ఉచిత రైడ్లను ప్రకటించింది అన్నమాట. అంటే ఫ్రీగా వెళ్ళొచ్చు, ఎవరైతే పోలింగ్కి వెళ్తున్నారో వాళ్ళకి ఫ్రీగా రైడింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్, నాట్కో ఫార్మా యొక్క తెలంగాణ ప్లాంట్కు క్రింది వాటిలో ఏ సంస్థ నుండి హెచ్చరిక లేఖ వచ్చింది? ఇక్కడ మనకి 3 సంస్థలు అయితే ఇచ్చాడు. FSSAI, నెక్స్ట్ IDA, USFDA. ఎస్, మనకి ఏ మరియు సి అండి. ఏ మరియు సి అంటే FSSAI మరియు USFDA. ఈ సంస్థలకి మనకు హెచ్చరిక లేఖ అయితే వచ్చిందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ ఎన్నికలు 2024 వరకు క్రింది వాటిలో ఏ పథకాలను వాయిదా వేయాలని ఎన్నికల సంఘం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, రైతు భరోసా పథకాన్ని వాయిదా వేయాలని ఆదేశించింది అన్నమాట. నెక్స్ట్, ముత్యాల స్ట్రింగ్ గురించి ప్రకటనలను పరిగణించండి. ముత్యాల స్ట్రింగ్స్ 3 ప్రకటనలు అయితే ఇచ్చాడు, స్టేట్మెంట్స్. ఈ స్టేట్మెంట్స్లో ఏది సరైందని అడిగాడు, ఒక్కోసారి ఏది సరికాదని అడుగుతాడు, ఒక్కోసారి ఎన్ని సరైనవి అడుగుతాడు. అంటే ఈ మూడింట్లో ఏవి సరైనవి, ఎన్ని సరైనవి, ఏది సరికాదు, ఈ విధంగా అడుగుతూ ఉంటారు అన్నమాట. ఆప్షన్స్ అయితే చూడాలి. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి 3. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి 3. మనకి ఈ 3 కూడా సరైనవి అనమాట. ఈ 3 కూడా సరైనవి, ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, భారతదేశం మరియు మయన్మార్ సంబంధాలకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. భారతదేశం మయన్మార్ సంబంధించి కొన్ని ప్రకటనలు అయితే ఇచ్చాడు, స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్లో ఏవి సరైనవి అడుగుతాడు అనమాట. సారీ, ఇక్కడ చూసారా, ఎన్ని సరైనవి అడిగాడు. ఎన్ని సరైనవి చెప్పనా, ఎన్ని సరైనవి, ఏవి సరైనవి, అదేవిధంగా సరైనవి కాదని అడుగుతాడు, ఏది సరైనది కాదని అడుగుతాడు. మనకి ముందు క్వశ్చన్ కూడా అదే అడిగాడు, ఎన్ని సరైనవి అడిగాడు. ఎన్ని సరైనవి అంటే అక్కడ మనకి స్పెసిఫిక్గా 2 సరైంది 3 సరైందని పెట్టవసరం లేదు. ఇందులో మనకి ఈ 3లో ఎన్ని సరైనవి అంటే 2 అయితే 2, 1 అయితే 1, 3 అయితే 3. ఆప్షన్స్ చూడండి ఒకసారి. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, కేవలం 2 మాత్రమే సరైనవి. 2 మాత్రమే సరైనవి. నెక్స్ట్, భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ 3 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాడు. ఇందులో ఎన్ని సరైనవి అడిగాడు. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, కేవలం 2 మాత్రమే సరైనవి. 2 మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశం EU సంబంధాల గురించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. భారతదేశం EU ఇక్కడ మనకి మళ్ళీ అడిగాడు, ఎన్ని సరైనవి అడిగాడు. ఈ 3ఇంట్లో
రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కేవలం ఒకటి మాత్రమే సరైనది. ఓకేనా, కేవలం ఒకటి మాత్రమే సరైనది. అంటే ఒకటంటే పై ఒకటి కాదండి, ఇందులో కేవలం ఒకటి మాత్రమే సరైనది అనమాట. నెక్స్ట్ ఆగ్నేయాసియాతో భారతదేశ సంబంధాల గురించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. ఆగ్నేయాసియాతో భారతదేశ సంబంధాలు, మనకి వీటికి సంబంధించి 3 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాడనమాట. ఇందులో ఏది సరైనదని అడిగాడు. ఏది స్పెసిఫిక్గా ఇందులో ఏది సరైంది? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, 3 మాత్రమే సరైనది. ఇది మాత్రమే సరైనదంట, 3 మాత్రమే. రైట్. నెక్స్ట్, భారతదేశం కెనడా అంతర్జాతీయ సంబంధాల గురించి క్రింది ప్రకటనను పరిగణించండి. భారతదేశం కెనడా అంతర్జాతీయ సంబంధాలు. ఆప్షన్స్ చూడండి. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏ విధంగా అడిగాడంటే ఎన్ని తప్పులు ఉన్నాయని అడిగాడు. పై ప్రకటనలో ఎన్ని తప్పులు ఉన్నాయి? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, కేవలం ఒకటి మాత్రమే తప్పు. నెక్స్ట్, భారతదేశం USA అంతర్జాతీయ సంబంధాల గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. మనకి ఇక్కడ 3 ప్రకటనలు అయితే ఇచ్చాడు. భారతదేశం US ద్వైపాక్షిక సహకారం సైబర్ భద్రతను కవర్ చేయదు. నెక్స్ట్, భారతదేశం US ద్వైపాక్షిక సంబంధాలు ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంగా అభివృద్ధి చెందాయి. నెక్స్ట్, భారతదేశం మరియు US మధ్య ఉన్నత స్థాయి రాజకీయ సందర్శనల యొక్క క్రమం తప్పకుండా మార్పిడి లేదు. అయితే ఈ మూడింటిలో ఎన్ని సరైనవి అడిగాడు? ఎన్ని సరైనవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, కేవలం ఒకటి మాత్రమే సరైనది. రైట్. నెక్స్ట్, భారతదేశం రష్యా సంబంధాల గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి. భారతదేశం రష్యా సంబంధించి 3 ప్రకటనలు అయితే ఇచ్చాడు, స్టేట్మెంట్స్. ఇందులో మనకి ఎన్ని సరైనవి అడుగుతున్నాడు? ఎన్ని? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, 3 సరైనవి. ఓకేనా, మనకి ఇచ్చిన 3 కూడా సరైనవే. నెక్స్ట్, భారత్ చైనా సంబంధాలకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. భారత్ చైనా సంబంధాలు 3 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాడు కదా, వీటిని చదివి ఇందులో ఎన్ని సరైనవి అడుగుతున్నాడు. ఎన్ని? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, కేవలం 2 మాత్రమే సరైనవి. కేవలం 2 మాత్రమే సరైనది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హిందూ మహాసముద్ర భౌగోళిక రాజకీయాలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. మనకి స్టేట్మెంట్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు క్వశ్చన్ పేపర్ చూస్తే ఎగ్జామ్లో ఎటు చూసినా ఎక్కువగా స్టేట్మెంట్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఎందుకంటే స్టేట్మెంట్ క్వశ్చన్స్ దగ్గర ఎక్కువగా టైం ల్యాప్స్ అయితే అవుతుందన్నమాట. టైం ల్యాప్స్ అవుతే మనకి టైం చాలదు, ఎక్కువగా క్వశ్చన్స్ అయితే పెట్టలేం. ఓకేనా, ఇలాంటప్పుడు ఏం చేయాలంటే క్వశ్చన్ చదివేటప్పుడు క్వశ్చన్ పెద్దదిగా ఉండడం వలన టైం అయితే చాలదనమాట. టైం చాలదు, క్వశ్చన్ పెద్దగా ఉంటుంది, లెంతీగా ఉంటుంది. చదవాలి, అర్థం చేసుకోవాలి, ఆన్సర్ చేయాలి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పటి నుంచే వాటి మీద ఒక ఫోకస్ అయితే చేయాలన్నమాట. నేను ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. అంటే నేను ఇంతకు ముందు నుంచి అయితే టెస్ట్లు అయితే స్టార్ట్ చేశాను. ఆ టెస్ట్లు ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనేసి ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చానమాట. అప్పటి నుంచి అభ్యర్థులు ఇప్పటి వరకు ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ఎగ్జామ్ అయితే. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే డెవలప్ అయ్యి ఉంటారన్నమాట, ఇంప్రూవ్ అయ్యి ఉంటారు. అంటే అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలనేసి వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇప్పటికేమీ ఒరిగేది ఏం లేదు. ఇప్పటి నుంచి అయినా స్పీడ్ రీడింగ్ అయితే పెంచుకోండి. ఓకేనా, అక్కడికి వెళ్తే మనకి క్వశ్చన్ ఎంత ఉంటాయి, ఇంత ఉన్నప్పుడు ఎప్పుడు చదువుతారు, ఎప్పుడు ఆన్సర్ పెడతారు అనేది మీరే చెక్ చేసుకోవాలి ఇప్పుడు. ఓకేనా, ఇప్పుడు ఏ క్వశ్చన్ ఉందనుకోండి, ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చిందనుకో, ఇది చదవాలా, ఇది చదవాలా, ఇది చదవాలా, అదేవిధంగా ఇది చదవాలా.
ఇంత పారాగ్రాఫ్ క్వశ్చన్లా ఉంది. ఇంత పారా అనేది చదివితే ఇక్కడ టైం ఎంత తీసుకుంటుంది? పక్క 3 to 4 minutes అయితే పక్క పడిపోతుంది. ఓకేనా? ఇలా మనకి చూసుకోవాలి. రైట్, నెక్స్ట్ ఆన్సర్ అయితే చూద్దాం ఒకసారి. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి. 3 సరైనవే, 3 కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశం మరియు మయన్మార్ సంబంధాలకు సంబంధించి క్రింది ప్రకటనలో పరిశీలించండి. ఇక్కడ మనకి 2 ప్రకటనలు అయితే ఇచ్చాడు, 2 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాడు. ఇందులో మనకి సరైనది ఏదని అడిగాడు. అంటే ఈ రెండిట్లో ఏది సరైనది? ఎస్, ఆప్షన్ బి రైట్ ఆన్సర్. కేవలం రెండోది మాత్రమే సరైనది. నెక్స్ట్, చైనా ప్రయోగించిన టాన్శాట్ ఉపగ్రహం లక్ష్యం ఏమిటి? టాన్శాట్. ఎస్, గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను పర్యవేక్షించడం. ఓకేనా, దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, అంగారక గ్రహంపై ఆవిష్కరణలకు సంబంధించి హోప్ ప్రోబ్ ప్రాజెక్టు ద్వారా పరిగణించబడింది. ఎస్, మనకి యుఏఈ. ఓకేనా, మనకి యుఏఈ ద్వారా ప్రారంభించబడింది అన్నమాట. రైట్, నెక్స్ట్, క్రై 1AC, క్రై 2AB మరియు CP4 EPSP అనేవి డ్యాష్. ఇవి చాలాసార్లు వార్తల్లో ఉన్నాయన్నమాట. అంటే ఇవి ఏమని అడిగాడు, ఇవి ఏమిటి అని అడిగాడు అన్నమాట. ఎస్, మనకి ఇప్పుడైనా క్రై అని అర్థం వచ్చిందంటే అందులో మనకి జీన్స్ సంబంధించింది, జన్యుపరంగా పంటల మార్పు కోసం జన్యువులు అన్నమాట. నెక్స్ట్, గగన్యాన్కు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. గగన్యాన్ మనకి సంబంధించి 2 ప్రకటనలు అయితే ఇచ్చాడు. ఇందులో సరైనది ఏదని అడిగాడు. ఆప్షన్స్ చూడండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి 1 మరియు 2. 1 మరియు 2 సరైనవి. నెక్స్ట్, ఇటీవల జెమినీ పరికరాన్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది. దీని లక్ష్యం ఏమిటి? దీని లక్ష్యం ఏమిటి అని అడిగాడు. ఎస్, లోతైన సముద్ర మత్స్యకారులకు ఉపగ్రహ ఆధారిత సలహా సేవను అందించడం అన్నమాట. ఓకేనా, అలాగే ఇంకో క్వశ్చన్, జెమినీ AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జెమినీని ఎవరు రూపొందించారని అడుగుతాడు. ఏ సంస్థ తీసుకొచ్చిందని కూడా అడుగుతాడు. రైట్ ఆన్సర్ అంటే గూగుల్ అండి. గూగుల్ రైట్ ఆన్సర్. మనకి గూగుల్ అనే సంస్థ ఈ జెమినీ AIని తీసుకురావడం జరిగిందన్నమాట. నెక్స్ట్, యాంట్రిక్స్కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. యాంట్రిక్స్. ఆప్షన్ చూడండి. రైట్ ఆన్సర్ ఆప్షన్స్ ఏంటి? 1 మరియు 2 ప్రకటనలు కూడా సరైనవే. మనకి 2 కూడా సరైనవే. రైట్, నెక్స్ట్, పశువులలో పిండం బదిలీ సాంకేతికత. ఓకేనా, పశువులలో పిండం బదిలీ సాంకేతికత ETT యొక్క ప్రయోజనం క్రింది వాటిలో ఏది కాదు అని అడిగాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి కృత్రిమ గర్భధారణలో వలె కాకుండా అధిక నైపుణ్యం కలిగిన కార్మికుల అవసరం లేదు. రైట్, నెక్స్ట్, ఇటీవల వార్తల్లో నిలిచిన ఇండియా చైనాకి సంబంధించి క్రింది వాటిలో అత్యుత్తమ వివరణ ఏది? లేటెస్ట్ కాబట్టి మనకి లేటెస్ట్గానే వెళ్ళాం, లేటెస్ట్గానే ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. భారతదేశం యొక్క డిజిటల్ అవస్థాపనతో పనిచేసే ఒక సాధారణ బ్లాక్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెక్స్ట్, ఇటీవల CCEA PM వాణికి ఆమోదం తెలిపింది. PM వాణి అంటే ఏమిటి? ఎస్,
పబ్లిక్ వైఫై. నెక్స్ట్ కింది వాటిలో ఇథనాల్ను దేని నుండి ఉత్పత్తి చేయవచ్చు? ఇథనాల్ చెరుకు, మొక్కజొన్న, గోధుమ. వీటి నుండి ఉత్పత్తి చేయొచ్చు. ఎస్, మనకి మూడింటి నుండి కూడా ఈ మూడింటి నుండి అయితే ఉత్పత్తి చేయొచ్చు. రైట్. నెక్స్ట్, గనులలో చాలా వరకు పేలుళ్ళు సంభవించడానికి క్రింది ఏ జత వాయువుల మిశ్రమం కారణం? అంటే ఏ జత వాయువుల మిశ్రమం కారణం అని అడిగాడు. ఎస్, మీథేన్ మరియు గాలి. వీటి వల్ల మనకి ఎక్కువగా బ్లాస్టింగ్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట గనులలో. నెక్స్ట్, మార్పిడి చేసిన చాలా మొక్కలు పెరగకపోవడానికి కారణం అడిగాడు. మార్పిడి సమయంలో చాలా మూలవేర్లు పోతాయండి. ఓకేనా. మార్పిడి సమయంలో మూలవేర్లు ఉంటాయి కదా, ఆ వేర్లు అయితే పోవడం వలన మనకి పెరగవు అన్నమాట మొక్కలు. నెక్స్ట్, ఇతర జంతువుల మాంసంతో పోల్చినప్పుడు చేపల వినియోగం ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే చేపలు వీటిని కలిగి ఉంటాయి. ఎస్, మనకి బహుళ అసంతృప్త కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి. ఓకేనా. అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు కదా. నెక్స్ట్ కిరణజన్య సమయక్రియలో ఈ క్రింది వాటిలో ఏ ప్రక్రియ ఉంటుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. స్వేచ్ఛా శక్తి సంభావ్య శక్తిగా మార్చబడుతుంది మరియు నిల్వ చేయబడుతుంది అన్నమాట. ఓకేనా. ఇవ్వండి క్వశ్చన్స్. ఇంకా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కొంతసేపట్లో అయితే నెక్స్ట్ వీడియో వచ్చేస్తుంది. ఓకేనా, కొంతసేపట్లో. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, మీరు చూడలేరు అన్నమాట. అందుకనేసి కొంతసేపటి తర్వాత చిన్న బ్రేక్ ఇచ్చి అయితే మీకు నెక్స్ట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. వెంటనే ఆ వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. ఆ వీడియో అయితే వచ్చేస్తుంది. ఓకేనా. మిగతా క్వశ్చన్స్ అయితే ఆ వీడియోలో డిస్కషన్ చేసేద్దాం. అలాగే ఇంకా 2 గ్రాండ్ టెస్ట్లు అయితే ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ 2 గ్రాండ్ టెస్ట్ల తర్వాత మీకు ఎగ్జామ్కి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఏవే తప్పులు చేయకూడదు, ఏం తప్పులు చేయకూడదు, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ప్యాటర్న్ అన్నీ A to Z అయితే ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. ఆ వీడియోలో అయితే అంతా కూడా మాట్లాడుకుందాం. ఓకేనా. ఇవైతే క్వశ్చన్స్. అందరూ కూడా బాగా రివిజన్ చేయండి. ఎక్కువగా మాక్ టెస్ట్లు అయితే రాస్తూ ఉండండి ఇప్పుడు. ఓకేనా. ఇప్పుడు కూడా చదివేవద్దు, గంటలు చదివేవద్దు. ఎక్కువగా ప్రాక్టీస్ చేసి రివిజన్ చేయండి. ఎంత రివిజన్ చేస్తే అంత బెనిఫిట్స్ మీకు ఇప్పుడు. ఓకేనా. రైట్. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వీడియో అయితే వెంటనే వచ్చేస్తుంది. ఒక 1 అవర్లో అయితే వచ్చేస్తుంది అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా. మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, యాస్పిరెంట్స్, గ్రూప్ ఉన్న యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి షేర్ చేయండి అబ్బా. షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు, ఇలాంటి సోర్సెస్ని యూజ్ చేసుకుంటారు. ఓకేనా. రైట్. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.